హలో గైస్, నేను మీ సుజన్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ ఆరంభం, డైరెక్టెడ్ బై అజయ్ నాగ్, స్టారింగ్ బై మోహన్ అండ్ సుప్రీత. ఇదొక డ్రామా థ్రిల్లర్ మూవీ. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే హీరో ఒక మర్డర్ కేసు కింద జైలుకి రావడం జరుగుతుంది. అతను ఉన్న సెల్లో నుంచి అతను తప్పించుకుంటాడు. సో ఎలా తప్పించుకున్నాడు, ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఆ సెల్కి వేసిన తలుపులు వేసినట్టే ఉంటాయి, గోడలు కూడా ఏం డ్యామేజ్ కాదు. సో ఎలా తప్పించుకున్నాడు అనేదే మీరు మూవీలో చూడబోతారు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ మూవీ అనిపించింది. ఇంకా మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి కథ. స్టోరీ అనేది ఎంత గ్రిప్పింగ్ ఉందంటే మూవీ కొద్దిగా డల్ అవుతున్నా కానీ అరే ఇతను ఎట్లా తప్పించుకున్నాడు, జైల్లో వేసిన క్యాండిడేట్ ఎట్లా బయటకు వచ్చిండు, సో ఇతను ఏ విధంగా బయటకు వచ్చిండు, వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, గోడలు అయితే బద్దలుగా ఏం క్రాక్స్ అయితే కాలేదు, ఏం బ్లాస్ట్ అయితే కాలేదు, ఏం అక్కడ నుంచి మనకి సొరంగ మార్గం తవ్వుకొని వెళ్ళిండా అని అంటే అట్లా కూడా కాదే. సో ఇట్లా మన మైండ్ని థింక్ చేసే విధంగా స్టోరీ కొద్దిగా డల్గానే ఉన్నా కానీ మనకి ప్రొసీడింగ్స్ కొద్దిగా అటు ఇటు అయినా కానీ ఆ స్టోరీ ఏదైతే మనకి సోల్ ఉంటుందో మూవీలో ఒక కాన్సెప్ట్ అంటే ఒక లైన్ మీదనే నడుస్తుందో, సో అది మాత్రం చాలా గ్రిప్పింగ్ అనిపించింది. ఎంతసేపు మనం అతను ఎలా తప్పించుకున్నాడు కొద్దిగా బోర్ కొడుతుంది. మూవీ కొద్దిగా డల్ ఉందని తెలుస్తుంది మనకి, కానీ అతను ఎలా తప్పించుకున్నాడు, సో హీరో మెయిన్ లీడ్ ఎలా తప్పించుకున్నాడు అనే ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో మూవీ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ నుంచి మళ్ళీ కొత్త మలుపు తిరిగి ఎండింగ్ వరకు అతను ఎలా తప్పించుకున్నాడు అనే క్వశ్చన్ అనేది లాస్ట్ వరకు మనకి ఎంగేజింగ్గా, క్లారిటీగా, యాప్ట్గా, రిలవెంట్గా చాలా చక్కగా యాక్ట్ చేయడం జరిగింది ఇందులో నటించిన హీరో అండ్ హీరోయిన్ కూడా. అండ్ ఏదైతే సైంటిస్ట్ అనే పాత్రలో నటించాడో అతను కూడా చాలా అద్భుతంగా నటించాడు. అండ్ సినిమాకి ఆ కాన్సెప్ట్, ఆ సోల్ కాన్సెప్ట్ ఏదైతే డైరెక్టర్ అనుకున్నాడో 100% సక్సీడ్ అయ్యాడు. మూవీ కొద్దిగా డల్ ఉన్నా ఈ కథ ఏదైతే ఉందో ఆ కథ చేసుట్లనే మనకి ఇంట్రెస్ట్, ఇంపాక్ట్, అంటే ఏం జరుగుతుంది, అంటే ఎలా తప్పించుకున్నాడు అనే ఒక థాట్ మనని పదే గుర్తు చేస్తూ ఉంటుంది, సినిమా అయిపోయేంత వరకు గుర్తు చేస్తూ ఉంటుంది. సో సినిమాకి మెయిన్ హైలైట్ వచ్చేసి ఎంచుకున్న కాన్సెప్ట్, కథలో ఉండే ఆ సోల్ కాన్సెప్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. మూవీ సెకండ్ పాజిటివ్ వచ్చేసి మదర్ అండ్ సన్ బాండింగ్. ఎంత బాగా బాండింగ్ అనేది చూపించారు. ఆ మదర్కి సంబంధించిన ఒక సాంగ్ కూడా ఉంటుంది, ఆ సాంగ్ కూడా ఫెంటాస్టిక్. మూవీ మనం అయిపోయిన తర్వాత బయటకు ఉంటే ఆ మూవీలో ఉన్న ఆ మదర్ సాంగ్ ఏదైతే ఉంటుందో అది హమ్ చేసుకుంటా మనం బయటకు వస్తూ ఉంటాం. అంతా మనకి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది ఆ సాంగ్. ప్లస్ ఆ సాంగ్లో ఉన్న వీళ్ళిద్దరి మదర్ అండ్ సన్ రిలేషన్ అబ్సల్యూట్లీ 100% దీంట్లో కూడా వీళ్ళు చాలా అద్భుతంగా సక్సీడ్ అయ్యారు. అండ్ మనకి న్యాచురల్గా చూపించారు ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, అక్కడ ఉండే ఆ లొకేషన్స్ కానీ, ఆ మదర్ ఉండే ఆ ఇల్లు కానీ, సో చాలా న్యాచురల్గా ఆ చూపించిన ఆ అడవి కానీ చాలా స్పెషల్గా, చాలా న్యాచురల్గా, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. ఇంకా మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మూవీలో నాకు పెద్దగా నెగిటివ్స్ ఏమీ అనిపించలేదు. ఉన్నది ఒకటే నెగిటివ్, ఆ మూవీ కాన్సెప్ట్ బాగుంది కానీ తీసే విధానం చాలా, అంటే ప్రొసీడింగ్స్ చాలా స్లోగా వెళ్తున్నట్టు, చాలా అంటే ఇది ఫాస్ట్గా అయిపోవచ్చు కదా, నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోవచ్చు కదా అనే విధంగా మనకు ఇంటెన్షనలీ అది వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు కదా, నెక్స్ట్ ఏమవుతుంది, అంతేగాని ఇది తిరిగిన సీనే మళ్ళీ స్లోగా చూపించడము. సో ఈ స్లో నరేషన్ అనేది కొద్దిగా ల్యాగ్ అయిందేమో అని అనిపించింది, సినిమాకి కొద్దిగా మైనస్ అయిందేమో అని అనిపించింది. సో ఇవ్వండి మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. మరి మూవీ చూడరా అని నన్ను అడిగితే 100% చూడొచ్చు. ఇన్ని సినిమాలు చూస్తున్నాం మనము, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ మనం ముంగట్టుకు వచ్చినప్పుడు మనం ఎందుకు రిజెక్ట్ చేస్తాం? 100% చూడాలి. ఇటువంటి సినిమాలు చూస్తేనే ఇటువంటి చిన్న దర్శకులు, చాలా టెక్నికల్గా ఆలోచించే దర్శకులు ముంగట్టుకు వస్తారు. సో వీళ్ళని మనం గుర్తించాలంటే మన మూవీస్, ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ అనేది ఎంకరేజ్మెంట్ మన సైడ్ నుంచి ఉండాలి. సో 100% రికమెండబుల్ మూవీ బాగుంది. సో మీరు మూవీ కొద్దిగా డల్గా ఉన్నా కానీ మూవీలో మీరు క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్
మన ఇంటర్వెల్ సీన్ ఇవన్నిటికీ మీరు ఖచ్చితంగా థ్రిల్ అయితే ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే థ్రిల్లర్ మూవీ జస్టిఫికేషన్ అయితే చాలా చక్కగా చేశారు. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ కాన్సెప్ట్ చాలా బ్రిలియంట్గా ఉంది కాబట్టి అవుట్ ఆఫ్ 5కి 3 స్టార్స్. సో ఇదండి ఈ రోజుటి మూవీ రివ్యూ. మళ్ళీ కొత్త మూవీ రివ్యూ తోటి మేము ముంగటికి వస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే. సైనింగ్ ఆఫ్, బాయ్.